వెల్కమ్ టు మన రేడార్. ప్రపంచం మాట్లాడుతున్న కథలు, వాటి వెనుక ఉన్న నిజాలు. కథలు కథలుగానే వదిలేయకుండా లోతుగా వెళ్ళి నిజాలు తెలుసుకుని వాస్తవాలను విశ్లేషించేదే ఈ ఛానల్. మరి ఇవాల్టి టాపిక్ని విశ్లేషిద్దామా? ఐపీఎల్ గెలిచాడు, ట్రోఫీ ఎత్తాడు, కెప్టెన్గా తనని నిరూపించుకున్నాడు. కానీ టీం నుంచి బయట, సెలక్షన్లో సందేహం, ఎప్పుడూ రిస్క్లోనే కెరియర్. ఇది కథ. అతను టాప్ దగ్గరికి వస్తాడు, కానీ అక్కడ స్థిరపడలేడు. ఇది బ్యాడ్ లక్కా, లేక ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ క్రికెట్లో చాలా డిస్కస్ అవుతున్న టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఎప్పుడూ టీంలో సెటిల్ అవ్వలేకపోతున్నాడు? ఐపీఎల్లో ట్రోఫీ తెచ్చిన కెప్టెన్, అయినా ఆ టీం వదిలేసింది. టీమిండియాలో కూడా ఫిక్స్ ప్లేయర్ కాదు. అసలు కారణం ఏమిటి? ముందుగా ఒక విషయం క్లియర్. శ్రేయస్ అయ్యర్ టాలెంట్ ఉన్న ప్లేయర్. ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, మ్యాచ్ విన్నర్. ఇంత ఉన్నా కూడా ఎందుకు అతని ప్లేస్ ఎప్పుడు సేఫ్ కాదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఐపీఎల్ 2024 గెలిచాక సాధారణంగా ఏ టీం అయినా కెప్టెన్ ని రిటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్, కేకేఆర్ అతన్ని రిటైన్ చేయలేవు. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది. తర్వాత అయ్యర్ చెప్పింది ఏంటంటే, ఫ్రాంచైజ్ నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, అంటే క్లారిటీ లేదు, ఫాలో అప్ లేదు, ఫ్యూచర్ ప్లాన్ లేదు. ఒక ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ కి ఇలా ట్రీట్ చేయటం సాధారణ విషయం కాదు. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి: డబ్బు, టీమ్ స్ట్రాటజీ. ఐపీఎల్లో రిటెన్షన్ లిమిట్స్ ఉంటాయి, శాలరీ క్యాప్ ఉంటుంది, కాబట్టి పెద్ద ప్లేయర్ని కూడా వదిలేస్తారు. కానీ ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ ని వదిలేయడం అంటే అతను రీప్లేసబుల్ అని అనుకున్నట్టే. అదే అసలు ట్విస్ట్. ఇప్పుడు టీమిండియా వైపు చూద్దాం. ఇండియాలో కూడా అయ్యర్ పరిస్థితి ఇదే. ఒక సిరీస్ లో ఉంటాడు, ఇంకో సిరీస్ లో బయట. ఎప్పుడు కన్ఫర్మ్డ్ ప్లేయర్ కాదు. ఇంకా మిగతా వాళ్ళకు ఎక్కువ ఛాన్సులు వస్తాయి. అయితే అయ్యర్కి ఎందుకు రాదు? ఇప్పుడు కాంట్రవర్షియల్ పాయింట్. చాలా మంది చెప్పేది అయ్యర్కి యాటిట్యూడ్ సమస్య ఉండొచ్చు, ఇది ప్రూవ్ కాలేదు. కానీ వినిపించే మాటలు, అతను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, అది అహంకారం అనిపించవచ్చు. టీంలో చాలా వోకల్ కాదు, టీమ్ డైనమిక్స్కి సెట్ అవ్వడంలో ఇష్యూస్ ఉండొచ్చు. ఇవి నిజమా తెలియదు, కానీ పర్సెప్షన్ మాత్రం ఉంది. గమనించండి, విరాట్ కోహ్లీ కూడా ఒకప్పుడు అగ్రెసివ్ అని విమర్శలు ఎదుర్కొన్నాడు. కాబట్టి కొన్నిసార్లు యాటిట్యూడ్ కాదు, పర్సెప్షన్ మాత్రమే. ఇప్పుడు ప్యూర్ క్రికెట్ రీజన్స్: షార్ట్ బాల్ వీక్నెస్, మిడిల్ ఆర్డర్లో హెవీ కాంపిటీషన్, అదనపు స్కిల్స్ లేకపోవడం. ఈ రోజుల్లో ఆల్రౌండర్స్, మల్టీ స్కిల్ ప్లేయర్స్కి ఎక్కువ విలువ అక్కడ. అయ్యర్ కొంచెం వెనుకబడి కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రేయస్ అయ్యర్కు షార్ట్ బాల్ మీద చాలా పెద్ద బలహీనత ఉండేది. ముఖ్యంగా బౌన్సర్లు వస్తే కంఫర్ట్గా ఆడలేకపోయాడు. పలుసార్లు అదే కారణంగా అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అతను ఆ బలహీనత మీద బాగా వర్క్ చేశాడు. ప్రాక్టీస్, టెక్నిక్ని మార్చడం, ఫుల్ షాట్, హుక్ షాట్ ఇంప్రూవ్ చేయడం అంటూ చేశాడు. ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది అనడం కష్టం. చాలా ఇంప్రూవ్ అయ్యాడు, కానీ ఇంకా కొంచెం వల్నరబిలిటీ ఉంది. టాప్ లెవెల్ బౌలర్లు ఇప్పటికీ అప్పుడప్పుడు షార్ట్ బాల్తో అతన్ని టార్గెట్ చేస్తారు. అంటే ముందు చాలా వీక్ ఉండేది, ఇప్పుడు మేనేజబుల్ అయింది, కానీ పూర్తిగా ఎలిమినేట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ ప్రశ్న, ఇదేంటి బ్యాడ్ లక్, యాటిట్యూడ్, లేక కాంపిటీషన్? నిజం ఏమిటంటే ఇవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ స్టోరీ ఫెయిల్యూర్ గురించి కాదు, ఆల్మోస్ట్ అక్కడే ఉండి కూడా పూర్తిగా సెటిల్ అవ్వలేకపోవడం గురించి. అది టాలెంట్ కంటే కూడా టైమింగ్ ప్లస్ పర్సెప్షన్ ప్లస్ కాంపిటీషన్ గేమ్. మీరు చెప్పండి, అయ్యర్కి అన్యాయం జరుగుతుందా, లేక అతను ఇంకా ప్రూవ్ చేయాల్సి ఉందా? ఆ కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి కాంట్రవర్షియల్ క్రికెట్ కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన రేడార్ ఫ్యామిలీలో భాగమైపోండి. ఇది మన రేడార్, నిజాలను గమనించే మీ రేడార్.